సూర్యాపేట పట్టణంలోని 60 ఫీట్ల రోడ్డు ఏఎఫ్ఓ కన్సల్టెన్సీ ఆఫీస్ నందు లంబాడి విద్యార్థి సేన రాష్ట్ర అధ్యక్షుడు ధారావత్ బాలునాయక్ ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన తెలంగాణ గిరిజన ఉప సర్పంచ్ల సంఘం యూనియన్కు సభ్యులకు ఘనంగా సన్మానం నిర్వహించారు. సూర్యాపేట పట్టణంలోని 60 ఫీట్ల రోడ్డు ఏఎఫ్ఓ కన్సల్టెన్సీ ఆఫీస్ నందు గల లంబాడి విద్యార్థి సేన రాష్ట్ర అధ్యక్షులు ధారావత్ బాలునాయక్ ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన తెలంగాణ గిరిజన ఉప సర్పంచ్ల సంఘం యూనియన్కు సభ్యులకు ఘనంగా సన్మానం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి సూర్యాపేట పట్టణానికి వచ్చిన నూతనంగా ఎన్నికైన గిరిజన ఉప సర్పంచ్లు తెలంగాణ గిరిజన ఉప సర్పంచ్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారని, రాష్ట్ర నూతన అధ్యక్షులుగా బానోతు సురేష్ నాయక్ను ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర నూతన అధ్యక్షులు బానోతు సురేష్ నాయక్ మాట్లాడుతూ తన నియామకానికి సహకరించిన గిరిజన నాయకులకు ఎల్లవేళలా రుణపడి ఉంటానని, పూర్తి జిల్లా కమిటీ, రాష్ట్ర కమిటీ, వివిధ కమిటీలు త్వరలో నిర్వహిస్తామని, నూతనంగా ఎన్నికైన తెలంగాణ రాష్ట్ర ఉప సర్పంచ్లందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కమిటీ ద్వారా ఉప సర్పంచ్లకు సర్పంచ్ల లాగానే గౌరవ వేతనం ఇవ్వాలని, గ్రామాల అభివృద్ధిలో భాగస్వామ్యం కల్పించి ప్రోటోకాల్ ప్రకారం ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనే విధంగా చట్టబద్ధత కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం ఉప సర్పంచ్లు అనిల్ నాయక్, రవితేజ నాయక్, నాగేశ్వరరావు నాయక్, విజయ్ నాయక్, మోహన్ నాయక్, రామ్ సింగ్ నాయక్, ఇస్లావత్ బాలు నాయక్ తదితరులు పాల్గొన్నారు. మనకి టీవీ పంపించడం పంపిస్తారు. జై సేవలాల్, జై సేవలాల్, జై సేవలాల్, జై సేవలాల్. గిరిజనుల ఐక్యత, జై ఉప సర్పంచ్ల సంఘం, జై ఉప సర్పంచ్ల సంఘం, జై ఉప సర్పంచ్. అభ్యర్థి హనుకొని ఎంత ఛానస్సే యువకులు आज రాజకీయం లకోజోన అంబేద్కర్ ప్రకారం రాజకీయాలు ఆవడం మోట్ మహానుభావులు కేమెలేచారు. అంబేద్కర్ మోట్ యువకులే రాజకీయాల్లోకి రావాలి. తల పండినోళ్ళు, బాగా డబ్బు ఉన్నోళ్ళు, బిజినెస్ ఉన్నోడు రాజకీయాల్లో వస్తే వాడి బిజినెస్ కానీ ఆ సమాజానికి కానీ అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో పనిచేస్తాం. ఎందుకంటే మన చిన్న ఏజ్, ఈరోజు వార్డ్ నెంబర్ అయినా రేపు సర్పంచ్ అవుదామని ఒకటి ఉంటుంది. జనాలే అవడం తమేం సేమ్ ఒక వార్డు మెంబర్ కూడా सरपंच ने आलोचना वार्ड मेंबर ने आलोचना पराती उठनो टाणे काही समस्या सर रोड ले एक गड्ढा से भरनो से तमार समस्या काही सको उप सरपंच ने सरपंच तो वो समस्या ना सरपंच गुड़े धैर्य ताणे काम करावने. अब सारी टाणे सरपंच इन काय ना पराती उठे साम जितने पंचायत भी गया बने वो पंचायत ने कराया ना पुलिस ने जाए ना ऑन टाइम पूरेगा ना आपण उपास वार्ड मेंबर गुड़े ಒಂದು वार्ड में काय सको काम करा. सरपंच की दृष्टि लेदा उन्हीं करायचे एडला आपण निलदीसलो कसन कर रहे कोणी एक काम निधुल चेंगा निधुल रानो काय किले कथा काम करा कतरा पिसा येगे दिखा अजी चाणो तो जाने जी गवर्नमेंट ने एक एप्लीकेशन घाला అర్థమైంది. హను కర్ణం తమ కొత్త యువకులు సో కాబట్టి యువతరం అవడం ఈసారి మాత్రం స్థానిక సంస్థలే చాలా 90% युवकुल कोटिकर मेले गेलिस मेले वो एक उद्देश्य तमें केवल अंडे सरपंच लेते लड़ाई मारे ना कहते कोनी सरपंच भड़ काम करे ना उनस ग्राम पंचायती उनस कत्ता होती उप सरपंच कति इब्बंदी आए उप सरपंच कोनी हनु प्रॉब्लम्स रहा ग्राम पंचायती परंगा अंडे घरे पर्सनल प्रॉब्लम का. जय सेवालाल, जय सेवालाल. గిరిజనుల ఐక్యత, జై ఉప సర్పంచ్ల సంఘం, జై ఉప సర్పంచ్ల సంఘం, జై ఉప సర్పంచ్, జై ఉప సర్పంచ్ల సంఘం. నా పేరు నాగేశ్వరరావు, బాధ్యత ఉప సర్పంచ్. మేమందరం ఉప సర్పంచ్ అందరం అన్నకి
చేయడానికి మేము ఈ ఉప సర్పంచ్ సంఘం అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది. రాష్ట్ర స్థాయిగా అన్ని విధాలుగా గ్రామాలను అభివృద్ధి చేయడానికి అన్న తన వంతు కృషి చేస్తారని మేము అందరం ఆశిస్తూ అన్నని ఎన్నుకోవడం జరిగింది. తెలంగాణ గిరిజన ఉప సర్పంచుల సంఘానికి ఈరోజు రాష్ట్ర అధ్యక్షులుగా ఎన్నిక చేసిన మా సోదరులు ఉప సర్పంచులందరికీ నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. మీరు నాపై నమ్మకంతోనే ఈరోజు నన్ను రాష్ట్ర ఉప సర్పంచుల సంఘానికి అధ్యక్షులు చేసినందుకు మీరు మన సంఘం తరపున మనకు కావాల్సిన డిమాండ్స్, మన ప్రభుత్వానికి మనకు ఏం కావాలో మన ఎజెండా ప్రకారం మీ అందరి కమిటీ, రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీల ద్వారా వాళ్ళ కమిటీ కట్టుబడి పనిచేస్తానని, మన సంఘానికి పేరు, మన గ్రామ పంచాయతీలన్నిటికీ ఉపాధి అభివృద్ధి చేసేలాగా కృషి చేస్తానని, సర్పంచులు, వార్డు మెంబర్లు, ఉప సర్పంచులు అందరితో కలిసి పనిచేస్తానని నేను మీ అందరి ముందు ప్రతిజ్ఞ చేస్తున్నాను.